హలో ఆల్, మా బుజ్జి పాప ఇషాన్వి గజ్జ పూజ అయినప్పటి నుండి స్టేజ్ పైన ఫస్ట్ కూచిపూడి పర్ఫార్మెన్స్ కోసం ఇంట్లో అందరం వెయిటింగ్ అండి. ఫైనల్గా వాళ్ళ కూచిపూడి డ్యాన్స్ స్కూల్ వాళ్ళు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని అనౌన్స్ చేశారు. అది కూడా రవీంద్ర భారతిలో. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు పర్ఫామ్ చేసిన వేదిక పైన మా పాప ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటేనే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. డైలీ ప్రాక్టీసెస్, రిహార్సల్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ షోకు 1 డే ముందు రిహార్సల్స్ ఉంటాయి అని సిద్ధార్థ నగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గరికి రమ్మన్నారండి. మేము అడ్రస్ కనుక్కొని వెళ్ళే వరకు అక్కడ ఆల్రెడీ రిహార్సల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది మా ఇషాన్వి రిహార్సల్స్ కాస్ట్యూమ్ అండి. ఈ సారీస్ ప్యూర్ కాటన్ ఉంటాయండి అండ్ హైట్ తక్కువగా ఉంటాయి. స్పెషల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసమే తయారు చేసి ఉంటారనమాట. యాక్చువల్గా శారీ అయితే మామూలుగానే కట్టించి తీసుకురమ్మని చెప్పారు, కానీ మేము మా పాప చాలా చిన్నగా ఉంటుంది కదండి, సో కంఫర్టబుల్గా ఉండదు అని శారీ కట్ చేయకుండా మేము ఇలా రెడీ టు వేర్ శారీ లాగా స్టిచ్ చేసి వేయించి తీసుకుని వచ్చాము. శారీ డ్రేప్ అండ్ పెద్ద జడ 2 ఇంటి దగ్గరే వేసి తీసుకురమ్మని చెప్పారండి. మేము హాల్లోకి వెళ్ళిన తర్వాత 5 minutesలో నెక్స్ట్ రిహార్సల్ మీదే ఉంటుంది స్టేజ్ మీద అని చెప్పారు. సో మా చెల్లి తొందరగా పాపకు గజ్జలు కట్టి రెడీ చేసేసిందండి. ఇక్కడ చూడండి, బుడ్డి పిల్లలు, ఇదంతా మా ఇషాన్వి వాళ్ళ డ్యాన్స్ టీమ్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ పర్ఫార్మెన్సే అండి. ఎంతో ముద్దుగా ఉన్నారు కదా పిల్లలందరూ. తర్వాత అందరూ మెల్లగా స్టేజ్ పైకి వెళ్తాం అంటే మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. పేరెంట్స్కు చిన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయిన డ్రీమ్స్ కొన్ని ఉంటాయి కదండి, అవి ఇప్పుడు పిల్లలు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుందండి. మా ఇషాన్వి యాక్చువల్గా సెంటర్ ప్లేస్. పిల్లలందరూ స్టేజ్ పైకి వెళ్ళగానే వాళ్ళ సాంగ్ స్టార్ట్ అయిందండి. మా ఇషాన్వి వాళ్ళు శివతాండవంకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారండి. శ్రీ
బుడ్డిది డ్యాన్స్ చేస్తుంటే అబ్బా మా పిల్లకి నడవడమే సరిగా రాదనుకుంటాం మేము, ఇంత చక్కగా పర్ఫామ్ చేసిందా అని ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయాం అందరము. డ్యాన్స్ అయిన వెంటనే పిల్లలందరికీ వాళ్ళ గురువుగారు కొన్ని మిస్టేక్స్ సరి చేస్తూ సజెషన్స్ ఇచ్చేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ రిహార్సల్స్ చేయించారండి. ఇక్కడ చూడండి ఎంతమంది ప్యాషనేట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల డ్యాన్స్ని చూస్తూ హ్యాపీ అవుతూ ఉన్నారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ కిందికి వచ్చేసారండి, కానీ బయటికి వెళ్ళకండి, ఇక్కడ ఫోటో సెషన్ కూడా ఉంటుంది తర్వాత అని చెప్పారు. సో మేము పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి మేము మా కోసం కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. మా దేవాంశ్ వాళ్ళ చెల్లి డ్యాన్స్ చూడడం కోసమే వచ్చాడండి. వాడికి రిహార్సల్ ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంది. తర్వాత ఫోటో సెషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30కి అంతా రవీంద్ర భారతికి వచ్చేయమని చెప్పారండి. సో మేము నెక్స్ట్ డే పాపని తీసుకొని చెప్పిన టైంకు రవీంద్ర భారతి చేరుకున్నాము. బయట ఎస్ఎల్బి కూచిపూడి కళానిలయం వాళ్ళ బ్యానర్స్ పెట్టారండి. ఇవాళ మేము చూసేది ప్రతిదీ మాకు ప్రెషియస్ మూమెంటే అండి లైఫ్లోన. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ కూడా కొంతమందికి ప్రోగ్రామ్స్ పెట్టారండి. కొన్ని స్టూడెంట్ బ్యాచెస్ ఆ రోజు మార్నింగ్ పర్ఫామ్ చేశారు, అండ్ మా ఈశాన్వి వాళ్ళకేమో ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విగ్రహం కనిపించిందండి. తర్వాత లెఫ్ట్ సైడ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అప్పుడే అయిపోయింది కదా, అక్కడంతా ఫుల్ సందడిగా ఉందండి. ప్రోగ్రామ్ అయిపోయిన వాళ్ళేమో మేకప్ తీసేస్తూ, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళేమో మేకప్ వేసుకుంటూ ఫుల్ హడావుడిగా కనిపించారు. యాక్చువల్గా పాపకు జడేసి తీసుకురమ్మన్నారండి, కానీ చిన్న పిల్లలు కదా అంత పాడు చేసుకుంటారు ప్రోగ్రామ్ లోపల అని మా చెల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత జడేసింది. మా ఇషాన్వికి కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుందండి, సో జడ అంత ఈజీగా లూజ్ అవ్వదు. జడ వేయడం అయిపోయిన తర్వాత పారాణి పెట్టడం స్టార్ట్ చేసిందండి మా చెల్లి. ఈలోగా ఒక అమ్మాయి వచ్చి ఆంటీ ఇవన్నీ మీరేం పెట్టకండి, అన్నీ మేమే చూసుకుంటాము అని చెప్పింది. సో జస్ట్ ఇట్లా 2 కాళ్ళకు కొంచెం పారాణి పెట్టేసి ఆపేసాము. యాక్చువల్గా మా పాప మార్నింగ్ సరిగ్గా తినలేదండి. ప్రోగ్రామ్ అయ్యే వరకు మళ్ళీ నైట్ అయిపోతుంది కదా, అందుకని దద్దోజనం చేసి తీసుకొచ్చింది మా చెల్లి. సో అది మా బుడ్డిది అలా ఒక్కతే కూర్చొని తింటా ఉంటే నాకేమో కొంచెం అదోలా అనిపించిందండి. ఇంతే అండి, ఇప్పటి వరకు పేరెంట్స్ డ్యూటీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేకప్, కాస్ట్యూము, జ్యువెలరీ అంతా డ్యాన్స్ స్కూల్ వాళ్ళే చేస్తారనమాట. ఇంకా పేరెంట్స్ పిల్లలను డ్యాన్స్ స్కూల్ వాళ్ళకి అప్పచెప్పేసి బయటకు వచ్చేయాలి. చెల్లి నేను కూడా మా ఈశాన్విని వాళ్ళకి అప్పచెప్పేసి బయటకు వచ్చేసామండి. యాక్చువల్గా ఆ రోజు రవీంద్ర భారతిలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. సో మేము కాసేపు అక్కడ టైంపాస్ చేసి మళ్ళీ ఆడిటోరియంలోకి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ మా అలాగే చాలామంది పేరెంట్స్ ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నారండి. అసలు మేకప్ రూమ్ దగ్గరికి రావద్దు అని స్ట్రిక్ట్గా చెప్పారు, కానీ పిల్లలు రెడీ అయిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని పేరెంట్స్కి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదండి. సో మధ్యలో పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఇట్లా పిల్లలు కనపడతారేమో అని చూసి వచ్చేస్తూ ఉన్నారు. అలా అందరూ వెళ్తుంటే మాకు కూడా వెళ్ళాలనిపించి మా ఈశాన్విని చూద్దామని వెళ్ళామండి. అక్కడ అందరు పిల్లలు కనిపిస్తున్నారు కానీ మా పాప మాత్రం కనిపించలేదు. ఒక అమ్మాయి వస్తే అడిగాం మేము మా ఈశాన్వి ఎక్కడుంది అని, లోపల మేకప్ వేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయింది. కొంచెం సూరు అంటే మళ్ళీ ఆడిటోరియంలోకి వచ్చి కూర్చున్నామండి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ లైవ్ కూడా అవుతండి. విలేజ్లో మా అమ్మ నాన్న, అమెరికాలో ఉన్న మా అబ్బాయి అందరు వెయిట్ చేస్తున్నారండి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇక్కడ కొన్ని సీట్స్ ఏమో చీఫ్ గెస్ట్ కోసం అండ్ విఐపీస్ కోసం పెట్టారు. నెక్స్ట్ రోజులోన పేరెంట్స్ కూర్చోవాలన్నమాట. మీకు ఒకటి తెలుసా, భరతనాట్యం ఫస్ట్ పర్ఫార్మెన్స్ను ఆరంగేట్రం అంటారు, అండ్ కూచిపూడి ఫస్ట్ పర్ఫార్మెన్స్ను రంగప్రవేశం అంటారండి. ఫైనల్గా అందరూ ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి ప్రార్థనా గీతంతో. ప్రోగ్రామ్ లిస్ట్లోన మా పాప వాళ్ళది సెకండ్ డాన్స్ అనమాట. ఎస్ఎల్బి కూచిపూడి కళానిలయం వల్ల 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎంత కన్నుల పండుగగా జరిగాయో మీరే చూడండి. ప్రేక్షకులందరికీ, వీచేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రార్థనా గీతం అండి. అంబార
శివతాండవం. ఢమఢమ ఢమఢమ ఢమరుకనాదం, పెలపెల పెలపెల మృదంగ శబ్దం, గలగల గలగల గజ్జల నాదం అంటూ శివతాండవంతో వస్తున్నారు హరిప్రియ, కాంక్ష, ఆరాధ్య, ఇషాన్వి, పి జైత్ర, గీతాన్విత, దివిష, హరిణి. ఇందులో ఎక్కువ మంది చిన్నారులు మొట్టమొదటిసారిగా నృత్య ప్రదర్శన ఇస్తున్నారు. సో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివోం त्रिनेत्राय त्रिभुवनपालका त्रिपुरासुर संहारका शिवोऽहं शिवोऽहं शिवोऽहं. శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా నటరాజు చేసేటి నాట్యం నాట్యానికి శిరోమకుటం నటరాజు చేసేటి నాట్యం నాట్యానికి శిరోమకుటం. లాస్ట్ పర్ఫార్మెన్స్ జయదేవిని అష్టపదికి గురువుగారు పర్ఫామ్ చేశారండి. అద్భుతంగా ఉంది. అసలు కృష్ణుడు గోపికలు దిగి వచ్చినట్టు అనిపించిందండి. ఇలా అన్ని డ్యాన్సెస్ అయిన తర్వాత ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు చీఫ్ గెస్ట్గా దైవజ్ఞ శర్మ గారు, ఇంకా ప్రొడ్యూసర్ అండ్ ఒక జడ్జి గారు అండ్ సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు కూడా వచ్చారండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళందరూ పిల్లలను అండ్ ఆర్గనైజర్ను అప్రిషియేట్ చేస్తూ స్పీచెస్ ఇచ్చారనమాట. తర్వాత వాళ్ళను గురు వినీలారావు గారు సన్మానించారండి. నెక్స్ట్ పిల్లలందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ వైవిఎస్ చౌదరి గారి చేతుల మీదుగా ఇచ్చారు. ఆర్డర్ వైజ్ మా పిల్లలు లాస్ట్ వచ్చారండి స్టేజ్ మీదకు. అప్పుడు చూడాలి పిల్లలను జుట్టు లాగేసుకొని మేకప్ తుడిచేసుకొని అంతవరకు అందంగా ముద్దుగా చూడ చక్కగా బుట్ట బొమ్మల్లా ఉన్న పిల్లలందరూ నైట్ అయ్యే వరకు చంద్రముఖిలాగా మారిపోయారండి. మాకైతే ఫుల్ నవ్వు వచ్చింది పిల్లల్ని అట్లా చూసే వరకు.
ఇక్కడ మా దేవాంశ్ చూడండి, వాళ్ళ చెల్లి మెడల్ తీసుకుంటుంటే దగ్గర నుండి చూడాలని స్టేజ్ పట్టుకొని మరీ హ్యాపీగా చూస్తూ ఉన్నాడు. తర్వాత మా పాపకు కూడా వైవేస్ చౌదరి గారు మెడల్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారండి. మా పాప ఫుల్ హ్యాపీ అయిపోయింది. మా ఇషాన్వి పాప డాన్స్ పర్ఫార్మెన్స్, ఈ మెడల్ ఇవన్నీ తీసుకుంటా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఫుల్ ఎమోషనల్ అయిపోయారండి. తర్వాత పిల్లలందరికీ చీఫ్ గెస్ట్తో ఫోటో సెషన్ జరిగిందండి. అదైన తర్వాత మేము స్టేజ్ వెనక్కి వెళ్ళి పాప కాస్ట్యూము, జ్యువెలరీ అవన్నీ వెనక్కి ఇచ్చేసి మా దేవాంశ్కు వైవేస్ చౌదరి గారితో ఒక ఫోటో తీసుకుని ఇంటికి వచ్చేసాము. అలా జరిగిందండి మా చిట్టి పాప ఇషాన్వి ఫస్ట్ కూచిపూడి స్టేజ్ పర్ఫార్మెన్స్. మా ఇషాన్వి ఇంట్లో అందరికన్నా చిన్నదండి, జస్ట్ 7 ఇయర్సే పాపకి. ఇంత చిన్న ఏజ్లో ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అది కూడా రవీంద్ర భారతి లాంటి ఒక స్టేజ్ పైన. ఇంకా ఏం కావాలండి ఇంతకన్నా పేరెంట్స్కు. ఈ బ్యూటిఫుల్, ప్రెషియస్ అండ్ ప్రౌడ్ మూమెంట్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.